డే మ్యాథ్స్ క్లాస్ ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూస్తున్నాం. ఒక బ్యాంకులో మొదటి సంవత్సరం 25%, రెండో సంవత్సరం 12%, చక్రవడ్డీ రేటుతో 2 సంవత్సరాల తర్వాత మొత్తం 16,800 రూపాయలు వచ్చింది. అసలు పెట్టుబడి ప్రిన్సిపల్ ఏంటనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్ ని జస్ట్ 2 మినిట్స్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చుదా. ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు? ఒక బ్యాంక్ లో మొదటి సంవత్సరం 25%, రెండో సంవత్సరం 12%, చక్రవడ్డీ రేటుతో 2 సంవత్సరాల తర్వాత మొత్తం వచ్చేసి 16,800 రూపాయలు వచ్చిందనేసి అంటున్నారు. అయితే ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నారు. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఒక ఫార్ములాని యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. మనకి ఫార్ములా వచ్చేసి ఏంటి? అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ R1 బై 100 ఇంటూ 1 ప్లస్ R2 బై 100. ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి అమౌంట్ వచ్చేసి ఎంత? అమౌంట్ వచ్చేసి 16,800 రూపాయలు మనకి అమౌంట్. R1 వచ్చేసి ఎంత? R1 వచ్చేసి 25%, R2 వచ్చేసి 12%. అయితే మనం ఏం కనుక్కోవాలి? ప్రిన్సిపల్ ని కనుక్కోవాలి. అయితే 16,800 రూపాయలు ఇంటూ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ 25/100, 1 ప్లస్ 12/100. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 16,800 రూపాయలు ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ అప్పుడు 125/100, 121/100. ఇప్పుడు ప్రిన్సిపల్ ఇంటూ 1.25 ఇంటూ 1.2 అని వస్తుంది. 16,800 మనం యాస్టీస్ గా రాస్తాం. ఇక్కడ మనకి 16,800 ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1.25 ఇంటూ 1.21 వాల్యూ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 1.40 వస్తుంది. 1.40. అప్పుడు మనకి ప్రిన్సిపల్ ఈక్వల్ టు 16,800 రూపాయలు బై 1.40. ప్రిన్సిపల్ ఈక్వల్ టు వాల్యూ చేసినట్లయితే మనకి 12,000 రూపాయలు మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం? ఫార్ములాని యూజ్ చేస్తాం. అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ R1 బై 100 ఇంటూ 1 ప్లస్ R2 బై 100. ఇక్కడ మనకి అమౌంట్ వచ్చేసి 16,800 రూపాయలు, R1 వచ్చేసి 21%, R2 వచ్చేసి 12%. ప్రిన్సిపల్ ని కనుక్కోవాలి మనం. ఇక్కడ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ప్రిన్సిపల్ టోటల్ గా ఎంత వచ్చింది? మనకి 12,000 రూపాయలు మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఈజీ ట్రిక్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.